ఓం శాంతి. శివబాబా మనకి త్యాగం యొక్క 7 రోజుల కోర్సు తెలియచేయటం జరుగుతుంది. దీనిలో మొదటి కోర్సుగా బాబా మనకి దేహాభిమానం యొక్క త్యాగం గురించి తెలియచేశారు. అలాగే రెండవ కోర్సుగా దేహ కర్మేంద్రియాల యొక్క త్యాగం గురించి తెలుసుకున్నాం. మూడవ త్యాగం లౌకిక అలౌకిక సంబంధికుల యొక్క త్యాగం. అలాగే నాలుగవ త్యాగం వ్యర్థం యొక్క త్యాగం. అలాగే 5వ రోజు కోర్సుగా త్యాగి ఆత్మల యొక్క గుర్తుల గురించి మనం తెలుసుకున్నాం. అదే మురళిలో 6వ కోర్సుగా మహాత్యాగం అంటే ఏంటి, మహాత్యాగి ఆత్మల యొక్క గుర్తులు తెలుసుకున్నాం. అలాగే ఈరోజు 7వ కోర్సుగా బాబా మనకి సర్వస్వ త్యాగి ఆత్మల యొక్క గుర్తులు చెప్తున్నారు. 28/4/82 సాకార బ్రహ్మ బాబా ద్వారా బాబా మనకి చివరిగా ఒక 3 మాటలు చెప్పారు. ఆ 3 మాటలలో 3 విశేషతలు బాబా మనకి వినిపించారు. అవేంటంటే, 1 సంకల్పంలో సదా నిరాకారి నుండి సాకారి, సదా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా ఉండాలి. 2 వాచ అంటే మన మాట సదా నిరహంకారిగా, అహంకారం లేకుండా ఆత్మిక మధురతతో మరియు నిర్మాణతతో ఉండాలి. 3 కర్మలో ప్రతి కర్మేంద్రియం ద్వారా నిర్వికారి అంటే పవిత్రత యొక్క వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఇలా శివబాబా బ్రహ్మబాబా ద్వారా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, ఇవి చివరి 3 మాటలుగా మనకి తెలియచేయటం జరిగింది. ప్రతి కర్మేంద్రియం ద్వారా మహాదానిగా, వరదానిగా ఉండాలి. మస్తకం ద్వారా సర్వులకు స్వస్వరూపం యొక్క స్మృతి ఇప్పించే మహాదాని, వరదాని కావాలి. మన ప్రతి కర్మేంద్రియం ద్వారా మహాదానం, వరదానం ఎలా ఇవ్వాలి అనేది బాబా మనకి ఈ మురళి ద్వారా తెలియచేస్తున్నారు. మన మస్తకం ద్వారా అంటే మన మస్తకం చూసిన ప్రతి ఒక్కరికి స్వస్వరూపం యొక్క స్మృతి రావాలి. మన స్వస్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం. అంటే మనల్ని చూడగానే ఎవరికి ఈ దేహం కనిపించకూడదు. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపం అందరికీ అనుభవం కావాలి. నైనాలి యొక్క ఆత్మిక దృష్టి ద్వారా సర్వులకు స్వదేశం అంటే ముక్తిధామం మరియు స్వరాజ్యం అంటే జీవన్ముక్తి, మీ రాజ్యం యొక్క దర్శనం చేయించే మార్గం చూపించే విధంగా దృష్టి ద్వారా సైగ చేయాలి. నయనాల ద్వారా మహాదాని, వరదాని ఎలా అవ్వాలో బాబా మనకి చెప్తున్నారు. నయనాలు అంటే మన ఆత్మిక దృష్టి ద్వారా
అందరికీ మన ముక్తిధామం అంటే పరంధామం సాక్షాత్కారం అవ్వాలి. అలాగే స్వరాజ్యం మన జీవన్ముక్తి స్థితి అంటే సత్యయుగం యొక్క దర్శనం చేయించేదిగా మన ఆత్మిక దృష్టి ఉండాలి. మన నయనాల ద్వారా పరంధామం సత్యయుగం రెండింటి సాక్షాత్కారం చేసుకుని ఇదే మా అసలైన ఇల్లు, ఇదే మా రాజ్యం అని ఆత్మలకు అనుభవం కావాలి. ఈ వరదానం మీ నయనాల ద్వారా ఆత్మలకి లభించాలి. మీ నయనాలు చూడగానే వారికి ఇంటి యొక్క మార్గం, రాజ్యం యొక్క మార్గం లభించినట్లుగా అనుభవం కావాలి. ఇలా మస్తకం ద్వారా స్వస్వరూపాన్ని అనుభవం చేయించే మహాదానం వరదానం ఇవ్వాలి. నయనాలు అంటే ఆత్మిక దృష్టి ద్వారా పరంధామం యొక్క మార్గాన్ని, సత్యుగం యొక్క మార్గాన్ని చూపించేటువంటి వరదానం మహాదానం ఇవ్వాలి. అలాగే నోటి ద్వారా మహాదాని వరదాని ఎలా అవ్వాలి? నోటి ద్వారా చెప్పటం ద్వారా వారు రచన యొక్క విస్తారాన్ని స్పష్టంగా తెలుసుకుని స్వయాన్ని రచయిత యొక్క మొదటి రచనగా అంటే శ్రేష్ఠ బ్రాహ్మణుల నుండి దేవతగా అయ్యే వరదానం పొందాలి. మన నోటితో చెప్పేటువంటి జ్ఞానం ద్వారా రచయిత అయిన బాబాని తెలుసుకోవాలి. రచన యొక్క విస్తారాన్ని కూడా తెలుసుకుని బ్రాహ్మణాత్మల నుండి శ్రేష్ఠ దేవతగా అయ్యేటువంటి వరదానం మహాదానం మన నోటి ద్వారా అందరూ పొందాలి. అలాగే చేతుల ద్వారా సహజ యోగి కర్మయోగి అయ్యే వరదానాన్ని ఇచ్చేటువంటి శ్రేష్ఠ కర్మధారిగా శ్రేష్ఠ ఫలం పొందే వరదానిగా తయారు చేయాలి. మన చేతుల ద్వారా అంటే మన కర్మ ద్వారా ప్రతి ఒక్కరూ సహజయోగి కర్మయోగి అయ్యేటువంటి వరదానాన్ని పొందాలి. అటువంటి శ్రేష్ఠ ఫలం పొందే వరదానం మన చేతుల ద్వారా అందరూ పొందాలి. అలాగే కమల పాదాల ద్వారా ప్రతి అడుగులో బ్రహ్మాబాబాని ఫాలో చేసి ప్రతి అడుగులో కోట్ల సంపాదన చేసుకునే వరదానిగా అవ్వాలి. అలాగే మన పాదాల ద్వారా ఆత్మలకి మహాదాని వరదాని ఎలా అవ్వాలో చెప్తున్నారు బాబా. మన కమల పాదాల ద్వారా ప్రతి అడుగులో వారు బ్రహ్మాబాబాని ఫాలో చేసి కోటాను కోట్ల భాగ్యాన్ని పొందేటువంటి వరదానం మన పాదాల ద్వారా పొందాలి. ఇలా ప్రతి కర్మేంద్రియం ద్వారా విశేష అనుభూతి చేయించే వరదానిగా కావాలి. దీన్నే నిర్వికారి జీవితం అంటారు. ప్రతి కర్మేంద్రియం ద్వారా సేవ చేయాలి. మన ప్రతి కర్మేంద్రియం ద్వారా బాబా పైన చెప్పినట్లుగా మస్తకం ద్వారా, నయనాల ద్వారా, నోటి మాట ద్వారా, చేతుల ద్వారా, కమల పాదాల ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి విశేషంగా అనుభూతి చేయించేటువంటి వరదానిగా కావాలి. ఇదే నిర్వికారి జీవితం. ఇలా సర్వస్వత్యాగి అయిన వారిలో ముఖ్యంగా ఈ 3 విశేషతలు: 1 నిరాకారి స్థితి, 2 నిరహంకారి స్థితి, 3 నిర్వికారి స్థితి. ఈ విశేషతలు తప్పనిసరిగా కనిపిస్తాయి. సర్వస్వత్యాగి అయిన ఆత్మ ఏ వికారం యొక్క అంశానికి వశీభూతమై ఏ కర్మ చేయదు. ఏ వికారం యొక్క అంశానికి కూడా వశమవ్వదు.
వికారాల యొక్క అంశస్వరూపం గురించి బాబా మనకి ఎప్పుడో చెప్పారు. స్థూలంగా వికారాలు సమాప్తి అయిపోయినాయి, కానీ అంశరూపంలో ఉండిపోయినటువంటి ఆ అంశం గురించి బాబా మనకి మురళీలో కూడా తెలియచేయటం జరిగింది. బ్రాహ్మణుల యొక్క భాష కూడా చాలా రాయల్గా అయిపోయింది. ఈ రాయల్ భాష చాలా విస్తారంగా ఉంటుంది. రాయల్గా బాబా పిల్లలు మాట్లాడే మాట ఏంటంటే, నేనే యథార్థం లేదా నేనే సత్యం. ఇలా తమను తాము రుజువు చేసుకోవటానికి చాలా రాయల్ మాటలు కూడా మాట్లాడుతున్నారు. రాయల్ రూపంలో ఉండినటువంటి వికారాలకి వశమైపోయి మరలా చాలా రాయల్గా బాబా దగ్గర మాటలు కూడా మాట్లాడుతున్నారు. తమ బలహీనతలు దాచుకుని ఇతరుల బలహీనతలు రుజువు చేయటానికి లేదా స్పష్టంగా చేయటానికి చాలా రాయల్ మాటలు మాట్లాడుతున్నారు. ఈ డిక్షనరీ చాలా పెద్దది. మనలో ఎన్నో బలహీనతలు ఉంటున్నాయి, కానీ వాటిని దాచుకుని ఇతరుల్లో ఉన్నటువంటి చిన్న లోపాన్ని కూడా పెద్దదిగా చేసి అందరికీ వర్ణించి తిరిగి ఆత్మల్ని బలహీనంగా మనల్ని సత్యంగా రుజువు చేసుకోవటానికి రాయల్గా ఎన్నో రకరకాలైనటువంటి మాటలు బాబా దగ్గర మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ డిక్షనరీ చాలా పెద్దది. నిజంగా అవి సత్యమైన వాస్తవిక మాటలు కాదు, కానీ స్వయాన్ని రుజువు చేసుకోవటానికి, స్వయం యొక్క బలహీనతల నుంచి రక్షించుకోవటానికి మన్మతంతో మాట్లాడే మాటలు. ఈ విస్తారం అందరికీ బాగా తెలుసు. మనం ఏదైనా తప్పు చేసినా ఆ తప్పుని కప్పుపుచ్చుకుని ఎదుటాత్మ యొక్క తప్పుని బయట పెట్టడానికి మొండిగా రుజువుగా ప్రయత్నిస్తూ ఎన్నో రకాలైనటువంటి మన్మతం కలిపినటువంటి మాటలు పిల్లలు చాలా తెలివిగా చాలా రాయల్గా బాబా ముందు మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ సర్వస్వ త్యాగులు అంటే మన మాట కూడా ఎలా ఉండాలంటే ఏ వికారం అంశమాత్రంగా మన మాటల్లో కూడా ఉండకూడదు. మనస వాచ కర్మన సంబంధ సంపర్కాలలో వికారాల యొక్క అంశానికి అతీతంగా ఉండే ఆత్మయే సర్వస్వ త్యాగి. సర్వస్వ త్యాగి అంటే మనస్సు యొక్క సంకల్పాలలో కూడా ఏ వికారం యొక్క అంశం ఉండదు, మాటల్లో కూడా ఏ వికారం ఉండదు, అంశం కూడా ఉండదు. అలాగే చేసేటువంటి ప్రతి కర్మలో ఏ ఆత్మ యొక్క సంబంధ సంపర్కాల్లోకి వస్తున్నా ఏ వికారం అంశమాత్రంగా కూడా లేకుండా ఉన్నత స్థితిలో ఉండేటువంటి ఆత్మయే సర్వస్వ త్యాగి. మన సంకల్పంలోనైనా మన మాటలోనైనా మన కర్మలోనైనా మన సంబంధ సంప్రదింపుల్లోనైనా మనకి తెలియకుండా ఏ చిన్న వికారం యొక్క అంశం మనలో ప్రవేశిస్తున్నా మనం సర్వస్వ త్యాగి కాదు. ఇలా సర్వస్వ త్యాగులు అంటే ఏ వికారం అంశమాత్రంగా కూడా లేనటువంటి ఆత్మలు. సర్వస్వ త్యాగులు అంటే విశ్వ కళ్యాణకారులు, దాత యొక్క పిల్లలు. సర్వులకి ఇవ్వాలి అనేటువంటి భావనతో వారు ఉంటారు. అంతేకాని వీరు చెయ్యాలి, పరిస్థితి ఈ విధంగా ఉంది, వాయుమండలం ఇలా ఉంటే నేను చేస్తాను అని భావించరు. వారు స్వయం దాతగా ఉంటూ అందరికీ ఇచ్చేవారిగా ఉంటారు. కానీ
ఫలానా వారు చేస్తే నేను చేస్తాను, పరిస్థితి మంచిగా ఉంటే నేను పురుషార్థంలో ముందుకు వెళ్తాను, వాయుమండలం బాగుంటే చేస్తాను, ఇలా ఎప్పుడు అనుకోరు. ఇతరుల యొక్క సహయోగం తీసుకుని కళ్యాణం యొక్క శ్రేష్ఠ కర్మ చేసేవారు అంటే తీసుకున్న తర్వాత ఇచ్చేవారు. సర్వస్వ త్యాగులు ఇలా ఉండరు. ఇతరులు చేస్తే నేను చేస్తాను, పరిస్థితి అనుకూలిస్తే నేను పురుషార్థం చేస్తాను, వాయుమండలం బాగుంటే నేను ముందుకు వెళ్తాను, ఇలా అనుకోవటం కూడా ఏదో ఒక సహయోగం తీసుకుని కళ్యాణం యొక్క శ్రేష్ఠ కర్మ చేసేవారు దాతగా కాలేరు. సహయోగం తీసుకున్నారు, తర్వాత ఇచ్చారు. అంటే తీసుకోవటం ఇవ్వటం రెండు వెనువెంట జరిగాయి. కానీ సర్వస్వ త్యాగి ఆత్మలు ఎలా ఉంటారంటే పరిస్థితి ఎలా ఉన్నా, వ్యక్తులు ఎలా ఉన్నా, వాయుమండలం ఎలా ఉన్నా దాత అయ్యి ఆ పరిస్థితుల్ని పరివర్తన చేసుకుంటారు. బలహీనులని శక్తిశాలిగా చేస్తారు. వాయుమండలాన్ని, వృత్తిని తమ శక్తుల ద్వారా పరివర్తన చేస్తారు. స్వయాన్ని కళ్యాణార్థం బాధ్యత కలిగిన ఆత్మగా భావించి ప్రతి విషయంలో సహయోగం లేదా శక్తినిచ్చే మహాదాని వరదాని అయ్యే సంకల్పం చేస్తారు. ఇలా అయితే చేస్తాను, అలా అయితే చేస్తాను అని అనరు. మాస్టర్ దాతగా అయ్యి పరివర్తన చేసే శుభభావనతో శక్తుల్ని కార్యంలో ఉపయోగించి అంటే ఇస్తూనే ఉంటారు. సర్వస్వ త్యాగులు అంటే తమ శక్తుల్ని ఇతరాత్మలకి ఇస్తూనే ఉంటారు. అంతేకాని వారిస్తే నేను ఇస్తాను, వారి పరివర్తన అవుతే నేను పరివర్తన అవుతాను, వాయుమండలం మారితే నేను మారుతాను, ఇలా ఎప్పుడూ అనరు. వారి శక్తితో ఆ వ్యక్తుల్ని, వాయుమండలాన్ని, పరిస్థితిని పరివర్తన చేసుకుని కళ్యాణకారి భావనతో ఇస్తూనే ఉంటారు. నేను ఇవ్వాలి, నేను చెయ్యాలి, నేను మారాలి, నేను నిర్మాణంగా ఉండాలి అని భావిస్తారు. ఇదే దాత స్థితి యొక్క విశేషత. ఈ విశేషత సర్వస్వ త్యాగి ఆత్మల్లో ఉంటుంది. మరొక విశేషత, సర్వస్వ త్యాగి అంటే సదా గుణమూర్తి. గుణమూర్తి అంటే గుణవంతులుగా అవ్వటం మరియు సరువుల్లో గుణాలను చూడటం. స్వయం గుణమూర్తి అయిన వారి గుర్తు ఏంటంటే వారి వృత్తి, దృష్టి ఎంత గుణసంపన్నంగా ఉంటాయంటే దృష్టి, వృత్తి ద్వారా సర్వుల్లో ఏవైతే గుణాలున్నాయో వారికి అవే కనిపిస్తాయి. సర్వస్వ త్యాగి ఆత్మల యొక్క దృష్టి, వృత్తి ఎలా ఉంటుందంటే వారికి ఇతరాత్మల్లో గుణాలే కనిపిస్తాయి. అవగుణాలు కనిపించినా ఆ అవగుణాలని చూస్తూ అర్థం చేసుకుంటూ వాటిని బుద్ధి ద్వారా గ్రహించరు. ఇతరుల్లో అవగుణాలు కనిపించినా బుద్ధిలో పెట్టుకోరు. ఇలా సర్వస్వ త్యాగులు అంటే పవిత్ర హంసలు. అవగుణాలనే రాళ్ళు గురించి వాళ్ళకి తెలుసు, కానీ ఆ రాళ్లని తమ బుద్ధిలో పెట్టుకోకుండా గుణాలనే ముత్యాలనే గ్రహించి రాళ్లను వదిలేస్తారు. ఇంకా వారు ఏం చేస్తారంటే ఎదుటాత్మ యొక్క గుణాలనే రాళ్లను, అవగుణాలనేటువంటి రాళ్లను తొలగించడానికి ప్రయత్నిస్తారు. గుణాలనేటువంటి ముత్యాలను నింపటానికి ప్రయత్నిస్తారు. సర్వస్వ త్యాగి ఆత్మ యొక్క విశేషత ఏంటంటే తమ గుణశక్తి ద్వారా అవగుణాలతో ఉన్న ఆత్మని కూడా
గుణవంతంగా చేయటంలో సహయోగాన్ని ఇస్తారు. ఇలా సర్వస్వ త్యాగులు అంటే మాస్టర్ దాతలు, గుణమూర్తులు, విశ్వ కళ్యాణకారులు. అలాగే సర్వస్వ త్యాగి అంటే ప్రతి శ్రేష్ఠ కార్యానికి అనగా సేవా సఫలత యొక్క కార్యానికి, బ్రాహ్మణాత్మల ఉన్నతి కార్యానికి, బలహీన లేక వ్యర్థ వాతావరణాన్ని పరివర్తన చేసే కార్యానికి తమ బాధ్యత కలిగిన ఆత్మగా భావిస్తారు. ప్రతిదానికి బాధ్యత పెట్టుకుంటారు. సేవలో సఫలత రావాలన్నా నేను బాధ్యతగా సేవ చేయాలి అనుకుంటారు. బ్రాహ్మణాత్మలు ఎవరైనా ఉన్నతిగా ముందుకు వెళ్ళాలనుకున్నా వారికి నేను సహయోగి కావాలి, అది నా బాధ్యత అనుకుంటారు. ఎక్కడైనా వ్యర్థ వాతావరణం వ్యాపించి ఉన్నా దాన్ని నేను తొలగింప చేయాలి అని బాధ్యత పెట్టుకుంటారు. ఇలా సర్వస్వ త్యాగులు అంటే ప్రతి కార్యంలో బాధ్యతదారిగా ఉంటారు. సేవలో ఎవరైనా విఘ్నానికి కారణమైనా లేదా సంబంధ సంప్రదింపుల్లో ఆత్మల నెంబర్ వారీగా ఉంటారు. అందువల్ల కొంచెం అలజడి జరిగిన సర్వస్వ త్యాగి ఆత్మ స్వయాన్ని బేహద్ ఆధారమూర్తిగా భావించి నలువైపులా అలజడిని అచంచల చేసేటువంటి బాధ్యత తనదిగా భావిస్తుంది. ఎవరో సేవ చేసుకుంటున్నారు, వారికి విఘ్నాలు వస్తున్నాయి, అది నాకు అవసరం లేదు అనుకోది ఆత్మ. ఎక్కడైనా ఎవరికైనా విఘ్నాలు వస్తున్న సేవలో సంబంధ సంప్రదింపుల్లో ఆత్మలు కూడా నెంబర్ వారీగా ఉంటారు. అయినప్పటికీ రకరకాలుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏదన్నా అలజడి చేస్తున్నా, ఎవరైనా ఎక్కడైనా సేవ చేస్తున్నప్పుడు విఘ్నాలు వస్తున్నా బేహద్ ఆధారమూర్తిగా భావించి అక్కడ కూడా తన బాధ్యత తీసుకుంటుంది. వీళ్ళని అచంచలంగా చేయాలి అనుకుంటుంది. ఇలా సర్వస్వ త్యాగి ఆత్మ అంటే బేహద్దు ఉన్నతికి ఆధారమూర్తిగా అనుభవం చేసుకుంటుంది. అంతా నాదే అనుకుంటుంది. అంతే తప్ప ఈ స్థానం నాది కాదు కదా, ఈ సేవ నాది కాదు కదా, వారు చేసుకుంటున్నారు, వారికి విఘ్నాలు వస్తే వారు చూసుకుంటారు, వారు నడిపించుకుంటారు అలా అనుకోరు ఆత్మలు. ఎక్కడ బాబా సేవ జరుగుతున్నా, ఎక్కడ బాబా సేవలో విఘ్నాలు వస్తున్నా, ఎవరైనా ఎక్కడైనా ఆత్మలు బలహీనంగా ఉన్నా ఆ సేవ మంచిగా చెయ్యాలని, ఆ ఆత్మల్ని ఉన్నతంగా చెయ్యాలి అని బాధ్యత తీసుకుంటుంది. ఇది ఈ స్థానం యొక్క విషయం లేదా ఇది ఈ అన్నయ్య ఈ అక్క యొక్క విషయం అని వాళ్ళు అనుకోరు. అందరూ నా వాళ్ళు అనుకుంటారు. అన్ని స్థానాలు నావి అనుకుంటారు. నా పరివారం, నేను కళ్యాణకారి నిమిత్తాత్మని అని సర్వస్వ త్యాగి ఆత్మ భావిస్తుంది. ఎందుకంటే సర్వస్వ త్యాగి ఆత్మకి టైటిల్ ఏంటంటే విశ్వ కళ్యాణకారి. కేవలం ఆ ఆత్మ స్వకళ్యాణకారిగా, సెంటర్ కళ్యాణకారిగా ఉండదు. విశ్వానికి కళ్యాణం చేసేటువంటి ఆత్మగా ఉంటుంది. విశ్వం కోసం ఆలోచిస్తుంది. విశ్వంలో బాబా పిల్లలందరూ చేసేటువంటి సేవ గురించి ఆలోచిస్తుంది. విశ్వంలో ప్రతి ఆత్మని ఉన్నతంగా చేయాలని ఆలోచిస్తుంది. అంతేకాని నా సెంటర్ బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అని ఆలోచించదు. ఇతరుల్లో ఎవరైనా బలహీనత ఉన్నా మన పరివారం యొక్క బలహీనత అని బేహద్ నిమిత్తాత్మగా భావిస్తుంది. అంటే సర్వస్వ త్యాగి ఆత్మకి నాది అనే భావన ఉండదు. నిమిత్త మాత్రంగా విశ్వ కళ్యాణానికి ఆధారమూర్తిగా, బేహద్ కళ్యాణానికి ఆధారమూర్తిగా భావిస్తుంది. అలాగే సర్వస్వ త్యాగి ఆత్మ అంటే ఏకీరసంగా, సదా ఏకీమతంగా, పరివారమంతా ఏకంగా, ఏకకార్యంగా భావిస్తుంది. అందరూ ఒకటే, పరివారమంతా ఏకీరస స్థితిలో ఉండాలి, ఏకీమతంగా ఉండాలి, ఒకే పరివారం అనే స్థితిలో ఉంటుంది. ఒకటి అనే స్మృతిలో సర్వస్వ త్యాగి ఆత్మ నెంబర్ 1 ఆత్మగా ఉంటుంది.
అలాగే సర్వస్వ త్యాగి ఆత్మ స్వయాన్ని ప్రత్యక్ష ఫలం పొందే ఫలస్వరూపాత్మగా భావిస్తుంది. ఈ ఆత్మకి ప్రత్యక్ష ఫలం ఏది చేసినా వెంటనే దానికి ప్రత్యక్ష ఫలంగా ఎదురుగా వచ్చేస్తుంది. సదా సర్వ ప్రత్యక్ష ఫలాలతో సంపన్నంగా ఉండే అవినాశి వృక్షం వలె ఉంటుంది. అంటే ఫలస్వరూపంగా ఉంటుంది. ఏ కర్మ చేసినా ఫలం వచ్చేస్తుంది ఆత్మకి. బేహద్దుగా సేవ చేస్తుంది, బేహద్దుగా దాతగా ఉంటుంది, బేహద్దు కళ్యాణ భావనతో ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ ఆత్మకి బేహద్దు ఫలస్వరూపం తన కళ్ళెదురుగా వచ్చేస్తుంది. ఇక ఆత్మకి హద్దు కర్మ యొక్క ఫలం, హద్దు ఫలం యొక్క అల్పకాలిక కోరిక ఉండదు. బేహద్దుగా అందరి నుంచి పేరు, గౌరవం, మహిమ అన్నీ పొందుతుంది. కాబట్టి ఇంకా అల్పకాలికంగా అంటే మన స్థానంలో ఉండేటువంటి కొద్దిమంది ఆత్మల నుంచి పేరు కావాలి, గౌరవం కావాలి, ఈ కొద్దిమంది ఆత్మల ద్వారా నేను చేసిన కర్మకి ఫలితం రావాలి అని ఆత్మ ఎప్పుడు కూడా కోరుకోదు. ఇలా కోరికంటే ఏంటో తెలియని స్థితిలో ఉంటుంది సర్వస్వ త్యాగి ఆత్మ. వారు ప్రత్యక్ష ఫలం తింటారు. ప్రత్యక్ష ఫలం తినేవారు మనసుతో ఆరోగ్యంగా ఉంటారు. మనసుకి ఏ విధమైన రోగం ఉండదు. ఎందుకంటే ప్రత్యక్ష ఫలం తినే ఆత్మలు మనసుతో మన్మనాభావగా ఉంటారు. వారి మనసులో ఒక్క బాబా తప్ప ఇంకెవరు ఉండరు. ఇలా సర్వస్వ త్యాగి కావాలి. ఇలా ఈ సర్వస్వ త్యాగం ఎంతవరకు చేశాను అని మీకు మీరు పరిశీలించుకోండి. మరి ఈ త్యాగం యొక్క అన్ని మెట్లు ఎక్కేశారా? బాబా మనకి 7 రోజుల్లో 7 కోర్సులు చెప్పారు. ఎన్ని కోర్సులు పూర్తి చేశారు? ఇది చివరి పాఠం. సర్వస్వ త్యాగం అనేది 7వ కోర్సు. మరి ఈ కోర్సు పూర్తి చేశారా? చూడండి, 7 రోజుల కోర్సు విన్నప్పుడు కూడా చివరి రోజు భోగ్ చేస్తారు కదా. మీరైతే ప్రతి గురువారం భోగ్ చేస్తారు. అయితే బాప్దాదా మహాభోగ్ చేస్తారు. కనుక స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకుని బాబాకి సమర్పించుకోండి స్వయాన్ని. ఇదే మహాభోగ్. మరి అర్థమైందా? ఈ అంతిమ కోర్సు పూర్తి చేశారా? మీకు మీరు పరిశీలించుకోండి. ఇప్పుడు మీరు ఈ యొక్క త్యాగం యొక్క కోర్సుల్ని పూర్తి చేసి ఎగిరే పక్షులుగా కావాలి. హద్దు యొక్క కొమ్మలు పట్టుకోకూడదు. బంగారు కొమ్మల్ని కూడా వదలండి. సీతను బంగారు లేడీయే శోకవాటికలోకి తీసుకెళ్ళింది. అలాగే మీకు బంగారు కొమ్మైనా కూడా మాయగానే అయిపోతుంది. బంగారు సంకెళ్ళు, బంగారు కొమ్మ అంటే ఏంటి? ఇది నాది, నాది, నా పేరు, నా గౌరవం, నా మర్యాద, నా సెంటర్, ఇవన్నీ బంగారు సంకెళ్ళు. బేహద్దు అధికారాన్ని వదిలేసి ఈ నాది అనేటువంటి హద్దు యొక్క అధికారాల్లోకి రాకండి. ఇది నా అధికారం, నా పని, వీటన్నింటితో ఎగిరే పక్షి అయిపోండి. ఇలా ఎగిరే పక్షిగా అయ్యి ఎగిరే కలలో ఎగురుతూ ఉండండి. చిలుకలుగా అవ్వకండి. వదిలేయండి అన్నింటినీ, ఎగిరిపోండి. ఇలా సర్వస్వ త్యాగిగా అయ్యి అన్ని రకాల సంఖ్యలను వదిలేసి ఎగిరే పక్షి అయ్యి ఎగిరే కలలో ఎగిరిపోతూ ముందుకెళ్ళండి. ఈ విధంగా సదా ప్రత్యక్ష ఫల సంపన్నంగా అయ్యే సంపూర్ణ శ్రేష్ఠాత్మలకు సదా బాబా సమానంగా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, ప్రతి కర్మలో వికారాల యొక్క అంశం కూడా స్పర్శ చేయని వారికి, ఇలా సర్వస్వ త్యాగి ఎగిరే కలలో ఎగిరే పక్షులకు
బాబా సమాన శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఇలా బాబా మనకి త్యాగం గురించి 7 రోజుల కోర్సు రూపంలో 7 పాఠాలుగా తెలియచేయటం జరిగింది. కనుక ఈ 7 రోజుల యొక్క కోర్సు మనం తెలుసుకుని 7 త్యాగాలలో ఏ నెంబర్ వరకు చేరుకున్నాం, ఏ కోర్స్ వరకు చేరుకున్నాం, అది మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన నెంబర్ మనకి తెలుస్తుంది. 7 రోజుల కోర్సుగా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, 1, మొదటి కోర్సుగా బాబా దేహాభిమానం యొక్క త్యాగం గురించి చెప్పారు. 2వ కోర్సుగా దేహంతో నిరంతరం సంబంధం ఏర్పరచుకున్నటువంటి కర్మేంద్రియాల యొక్క త్యాగం గురించి తెలియచేయటం జరిగింది. అలాగే 3వ కోర్సుగా మన లౌకిక అలౌకిక సంబంధీకుల యొక్క త్యాగం గురించి తెలియచేశారు. అలాగే బాబా 4వ కోర్సుగా వ్యర్థం యొక్క త్యాగం గురించి చెప్పారు. అలాగే 5వ రోజు కోర్సుగా బాబా త్యాగి మహాత్యాగి, ఇందులో బాబా 2 రోజుల యొక్క కోర్సుని చెప్పారు. త్యాగి ఆత్మల యొక్క గుర్తులేంటి, మహాత్యాగి ఆత్మల యొక్క గుర్తులేంటి. ఇలా బాబా 5వ కోర్సుగా త్యాగి ఆత్మల గుర్తులు, 6వ కోర్సుగా మహాత్యాగి ఆత్మల యొక్క గుర్తులు చెప్పారు బాబా. అలాగే చివరి కోర్సు 7వ రోజుగా సర్వస్వ త్యాగి ఆత్మల యొక్క గుర్తులు. ఈ మురళీల ద్వారా మనల్ని మనం పరిశీలించుకుని ఏ నెంబర్ త్యాగిగా అయ్యాము అనేది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే త్యాగం ద్వారానే భాగ్యం తయారవుతుంది. కనుక స్వయానికి స్వయం పరిశీలన చేసుకుని ఏ నెంబర్ త్యాగిగా అయ్యాం, ఏ కోర్స్ వరకు చేరుకున్నాం, ఎంత ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకున్నాం అనేది మనకే తెలుస్తుంది. ఈ పరిశీలన చేసుకుని పరివర్తనై మొదటి నెంబర్ అయినటువంటి సర్వస్వ త్యాగిగా అయ్యి బాబాకి అర్పణవ్వాలి. ఓం శాంతి.